ఏపీకి కేంద్రం ప్రకటించిన 15,000 కోట్ల గ్రాంట్ రూపంలో ఇస్తారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి ఇచ్చారని, పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఇస్తారనేది కూడా చెప్పలేదన్నారు. ఇక ఏపీతో పోలిస్తే బీహార్కు ఎక్కువగా ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. ఏపీకి అన్యాయం చేస్తే పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి 15,000 కోట్లు గ్రాంట్గా ఇస్తారా లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ఫెసిలిటేట్ చేస్తారనే క్లారిటీ లేదు. అలాగే పోలవరంకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తాం, అవసరమైనటువంటి నిధులు ఇస్తామని చెప్పారే కానీ ఎంత ఇస్తారు, ఏ సంవత్సరాల్లో ఎంతెంత డబ్బులు ఇస్తారనేది అది కూడా క్లారిటీ లేదు. కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్యధికంగా ప్రాజెక్టులకి సపోర్ట్ చేస్తామన్నట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. సో ఇదంతా క్లారిటీ రావాల్సింది. ఏమాత్రం ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ చేసినా ఖచ్చితంగా సమిష్టిగా ఒత్తిడి చేస్తాం.